ఈరోజు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పంచులు, సెటైర్లు చాలా కాన్ఫిడెన్స్‌గా నిజం చెప్పాలంటే ప్రతి అంశం మీద ప్రభుత్వాన్ని, ఇటు వాళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను చాకిరేవు పెట్టేశారు. అండ్ సంపద సృష్టిస్తాను అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అదంతా చేతకాక ఇప్పుడేమో ఎక్కువ మంది పిల్లల్ని కనండి, అదే సంపద, పిల్లలే సంపద అంటూ ఉన్నారు. ఆయన సృష్టిస్తా అని చెప్పిన సంపద ఇదా? పోనీ ఆయన మాటలకు చేతులకు సంబంధం ఉంటుందా ఆయన విషయంలోనైనా? సరే, అప్పుడు ఉన్న విధానం వేరు అనుకున్న వాళ్ళ కుమారుడి విషయంలోనైనా వాళ్ళ మాటలకు వీళ్ళు ఏమైనా ఫాలో అవుతారా? పేదలు వాళ్ళకు మాత్రం పిల్లలు ఎక్కువ మంది ఉండాలా? పోనీ వాళ్ళ పిల్లలకి ప్రభుత్వం ఏమైనా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఏమైనా ఇస్తూ ఉందా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్కి మంచిగా తయారు చేసి టోఫల్ అని, ఇంగ్లీష్ మీడియం విద్య అని, ట్యాబులని, వసతి దీవెన అని, విద్యా దీవెన అని, ఇంగ్లీష్ మీడియం అని అద్భుతంగా వాళ్ళకి చేస్తే, మేము చేయాలని కానీ మేము ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు ఏమన్నారు? వాళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు, వాళ్ళకి ట్యాబులు ఎందుకు, వాళ్ళకి ఏమంటారు మంచి క్వాలిటీ విద్య ఎందుకు అని చెప్పి నానా యాగే చేసి ఇప్పుడు అవన్నీ ఆపేశారు. మీ పిల్లలేమో బ్రహ్మాండంగా చదువుకోవచ్చు ఒకరు, కానీ వాళ్ళ పిల్లలేమో మగ్గి 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 పేదరికంలో ఉండిపోవాలి, మీకు మాత్రం వాళ్ళు సేవ చేసుకుంటూ మీ పల్లకులు మోసుకుంటూ ఉండాలా? చాలా క్లీన్ పంచ్ జగన్మోహన్ రెడ్డి గారని. ఇంకేమన్నారు? వీడియోలు విజువల్స్ వేసి చూపించారు. ఏమని? అప్పుడు నారా లోకేష్ గారు కొన్ని పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగి ఏ విధంగా పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏంటి, మేము 14 నుంచి 19 వరకు వాళ్ళు విచ్చలవిడిగా పెట్రోల్ ధరలు పెంచేశారు, కానీ 19 నుంచి 24 మేము కూడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ₹1 మాత్రమే ఎక్స్ట్రా పెంచాము 5 ఏళ్లలో. కానీ దాని మీద వీళ్ళు ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళ మీద ఏముంది బాధ్యత? తాజాగా పెరిగిన ₹4 పెట్రోల్ డీజిల్ మీద తగ్గించాలి. అండ్ వీళ్ళ ఎన్నికల ప్రచారం అప్పుడే తగ్గిస్తామన్నారు కదా, ఆ మాట మీద నిలబడుతూ కనీసం ₹3-4 తగ్గించిన పెట్రోలు డీజిల్ ధర మీద మినిమంలో మినిమం ₹8 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం తగ్గించాలి. మరి మాటలకు చేతులకు సంబంధం లేకుంటే కుదరదు కదా. చాలా లాజికల్ పాయింట్. సో మొత్తం మీద ప్రతి అంశం మీద, అమరావతి అంశం మీద అయినా, మావిగన్ అనే అంశం మీద అయినా, అవినీతి అనే అంశంలోనైనా, క్రిమినల్ పాలిటిక్స్ అనే అంశంలోనైనా, వ్యవస్థలను కక్షపూరితంగా వాడుతూ ఉన్న విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని ప్రస్తావించి కూడా నిజంగానే చాకిరేవుకేసేశారు. ఈరోజు మాట్లాడినంత మీడియా సమావేశంలో ఈరోజు ఆయన విరుచుకుపడినంత బహుశా అంతకుముందు ఎన్నడూ కూడా ఈ స్థాయిలో జగన్ గారు ఇంత కాన్ఫిడెంట్గా ఇంతకుముందు ఎప్పుడూ లేదేమో.